బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెగా ఫ్యామిలీని మళ్ళీ కెలికారు రామ్ గోపాల్ వర్మ. అల్లు అర్జున్ న్యూ మెగా స్టార్ అంటూ కూడా ట్వీట్ చేశారు ఆయన. అందుకు పుష్ప 2 క్రేజ్ నిదర్శనం అంటూ ఆర్జీవి ట్వీట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అల్లు అర్జున్ బాహుబలి కాదు కానీ మెగాబలి ఆఫ్ స్టార్స్ అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవి. ఫ్యాన్స్ ఇన్ఫాక్ట్ ఫ్యాన్ బార్ పెట్టొద్దంటూ కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఆయన చేసిన ట్వీట్ కి సంబంధించి ది మెగా క్రేజ్ ఫర్ పుష్ప 2 is clear proof that Allu is the new mega. Hey Allu Arjun, you're not the Bahubali but the mega bali of stars అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకు ఆయన ఇక్కడ బాహుబలి అనే అంశాన్ని ప్రస్తావించారంటే కనుక నిన్న అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆయన మాట్లాడుతూ ఇటు బాహుబలికి సంబంధించి ప్రౌడ్గా ఫీల్ అయ్యాం, నేషనల్ వైడ్గా వెళ్ళిన తర్వాత తర్వాత RRRకి సంబంధించి ఇది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే అది వేరే అంశానికి సంబంధించి కాదు, ఇది మన సినిమా, ఇది మన తెలుగు సినిమా అంటూ చాలా ఆనందంగా చాలా హత్తుకున్న దగ్గరికి తీసుకున్న చాలా సంతోషంగా ఫీల్ అయ్యామంటూ కూడా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన సందర్భం. ఆ నేపథ్యంలోని ఆ తర్వాత పుష్ప రిలీజ్ అయింది. పుష్ప కూడా ఇటు క్రేజ్ సంపాదించుకుంది. ఇలా తెలుగు ఇండస్ట్రీ పేరు సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇటు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి ఆదరణ లభిస్తోందంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భంలో ఆయన బాహుబలి అంశానికి సంబంధించి కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత బాహుబలి తర్వాత RRR అంశాన్ని ప్రస్తావించారు. RRR ఇంటర్నేషనల్ వైడ్ పేరు సంపాదించిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పుష్ప అంశానికి సంబంధించి మాట్లాడుతూ పుష్ప కూడా అదే స్థాయిలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది. ఆ తర్వాత పుష్ప 2 కూడా అదే లెవెల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నట్టు కూడా ఇటు అల్లు అర్జున్ నిన్న స్టేజ్ మీద చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈరోజు మీరు చూస్తే కనుక ది మెగా క్రేజ్ ఫర్ పుష్ప 2 is clear proof that Allu is the new mega. Hey Allu Arjun, you are not the Bahubali but the mega bali of stars అంటూ కూడా రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనేంద్ర ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ఎలా చూడాలి ఈ కామెంట్స్ని? ఎస్ సచిన్, ఇప్పటికే ఫ్యాన్ వార్ పీక్స్ లో జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఆర్జీవి చేసిన ట్వీట్ తో ఇది ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతా కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మూవీ రిలీజ్ కి కొద్ది గంటలు మాత్రమే ఉంది. సో మూవీ రిలీజ్ అవుతున్న టైంలో ప్రీ రిలీజ్ కూడా నిన్న చూశారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తారేమో, ఈ వార్ అనేది ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుంది అని అనుకున్నప్పటికీ కూడా నిన్న ఎక్కడా కూడా అసలు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రస్తావన కూడా ఈవెంట్ లో అసలు ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆర్జీవి ఎప్పుడు కాంట్రవర్సీకి దగ్గరగా ఉండే ఆర్జీవి ఈ మధ్య కాలంలో చూసాం తన మీద కేసు కూడా ఫైల్ చేయడం, అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడం, దానికి సంబంధించి ఆ మీడియాతో కూడా మాట్లాడాడు. కొన్ని మీడియా ఛానల్స్ పైన కేసు కూడా ఫైల్ చేసిన ఆర్జీవి నేను ఎప్పుడు ట్వీట్ చేసినా కూడా నాకు గుర్తులేదు అని చెప్పిన ఆర్జీవి ఇప్పుడు ప్రత్యక్షంగా తన మూవీ ఒక సారీ అనే మూవీ జనవరి 13th కి రిలీజ్ అవబోతుంది. ఆ మూవీ పోస్టర్ పెట్టి ఆ మూవీ పోస్టర్ తో ఈ ట్వీట్ ని పెట్టడం అనేది ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీసిందని చెప్పొచ్చు. అండ్ ఇంకా వేసిన ట్వీట్ మనం చూడొచ్చు. వేసిన ట్వీట్ లో ఎస్పెషల్లీ మెగా ఫ్యామిలీకి సంబంధించి అల్లు అర్జున్ న్యూ మెగాస్టార్ అంటూ ఆయన, అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఆయన బయటకు వచ్చి తనకంటూ ఒక క్రేజ్ ని అంటే ఒక బ్రాండ్ అన్నట్టు కదా, తన ఫ్యాన్స్ అంటూ తనకు ఆర్మీ లాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు, నా ఫ్యాన్సే నాకు ప్రాణం పిచ్చి అని కూడా తను మాట్లాడడం. సో తనకంటూ సపరేట్ గా ఒక ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుని ఐకాన్ స్టార్ గా ఇప్పుడు తను సపరేట్ గా మెయింటైన్ చేస్తున్న టైంలో ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ అల్లు అర్జున్ కి సంబంధించి మాట్లాడుతూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అది కూడా సారీ అంటూ కూడా సారీ అంటూ కూడా ఒక రామ్ గోపాల్ వర్మకి సంబంధించి పేరుతో ఉన్న ఒక పోస్టర్ ని మనం చూడొచ్చు. 30th Jan in థియేటర్స్ అంటూ. ఇక్కడ కూడా ఈ రెండింటికి సంబంధం లేదు. ఇది ప్రమోషన్ లో భాగంగా ఇంత చూడాలా లేకపోతే కోరుండి కెలికారు అనుకోవాలా? ఎస్, అంటే ఇంతకు ముందు నుంచి కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఈవెన్ క్యారెక్టర్లు కూడా తన మూవీలో పెట్టడం జరిగింది. బట్ ఇప్పుడు తనకు గుర్తులేదు అంటూ వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్ అంటూ కాదు అది అని చెప్పేసి ఆర్జీవి చెప్పినప్పటికీ కూడా ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన క్యారెక్టర్ కానీ చిరంజీవికి సంబంధించిన క్యారెక్టర్ కానీ తన సినిమాల్లో కూడా పెట్టడం జరిగింది. బిఫోర్ తను ట్వీట్స్ పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ట్వీట్స్ పెడుతూ ఉండేవాడు. ఇప్పుడు కొంచెం తగ్గించారని చెప్పొచ్చు. ఈ టైంలో ఈ ఫ్యాన్స్ వారు జరుగుతూ ఈ ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయి అని అందరూ అనుకుంటున్న టైంలో ఆర్జీవి ఈ ట్వీట్ పెట్టడం అనేది
ఇంకొంచెం ఆద్యం పోసినట్టుగా అయింది ఫ్యాన్స్ మధ్యన కానీ ఇంకా ఇండస్ట్రీలో కానీ. ఇప్పుడు ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈవెన్ అదే ఇది ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ అని కూడా కొంతమంది అంటున్నప్పటికీ కూడా, బట్ దీంట్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి కనెక్ట్ అయ్యేలాగా ఫ్యాన్స్ నిజంగానే ఇలా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ అల్లు అర్జున్ ఒక మెగాస్టార్ ఇప్పుడు అయిపోయాడు, ఎవరితో తనకి పని లేదు, ఎవరి గురించి తను చెప్పాల్సిన పని లేదు అన్నట్టుగా ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా చెప్పడం, మెగాబలి అని చెప్పడం. ఎస్పెషల్లీ అంటే మెగాబలి అంటే ఇప్పటి వరకు కొంతమంది చూసాం మనం, అంటే ఎవరైనా ఇండస్ట్రీలో ఎదుగుతున్నప్పుడు, ఓన్ గా ఎదుగుతున్నప్పుడు వాళ్ళని తొక్కేయాలన్నా వెనక్కి లాగాలన్నా కొంతమంది ఉంటారు. వాళ్ళతో మనం ఎలా ఉండాలనేది మనం డిసైడ్ చేసుకుని వాళ్ళకి ఎప్పుడు మనం ఒక్కసారి కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొంతమంది మెగాబలి ఇలా ఫైర్ సింబల్ ఇస్తూ కొంతమంది పోస్ట్ చేస్తూ ఉంటే, మరి కొంతమంది మూవీ ప్రమోషన్స్ సూపర్ అంటూ, ఇంకొంతమంది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రమోషన్ అంటూ కూడా ఇంకొంతమంది ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నైస్ ప్రమోషన్ అంటూ మరికొంతమంది, అలా నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ అంటూ ఇంకొంతమంది. అంటే ప్రమోషన్లో భాగంగానే చూస్తున్నారు దాదాపుగా. దాంతోపాటు ఎస్, ఆ పోస్టర్కి అట్ ద సేమ్ టైం ఆయన పెట్టిన కాంటెంట్కి సింక్రనైజ్ కావట్లేదని మరికొంతమంది, ఇలా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ కామెంట్స్ అనేది చేయడం జరుగుతోంది. ఇది నిజంగా ఒక మూవీ ప్రమోషన్లో భాగంగానే ఆయన చేసిన ట్వీట్ కింద చూడాలా, లేకపోతే అల్లు అర్జున్ ఉద్దేశిస్తూ మెగా ఫ్యామిలీని కాస్త మళ్ళీ టచ్ చేశారు, మళ్ళీ కెలికారు ఆ ఇష్యూ అనేది చూడాలా? డెఫినెట్ గా సచిన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి డెఫినెట్ గా ఫ్యాన్స్ ని ఇంకొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అని అయితే మనం డెఫినెట్ గా ఇక్కడ కనిపిస్తుంది. అది ఒక విధమైన ప్రమోషన్ అయినప్పటికీ కూడా తన ప్రమోషన్ అనేది ఎలా చేయాలనేది తన మూవీకి సంబంధించి ఆర్జీవీకి చాలా క్లారిటీ ఉంటారు. ఎలా ప్రమోట్ చేస్తే మనకి ఆ కాంట్రవర్సీ అవుతుంది, ఆ కాంట్రవర్సీ త్రూ మన సినిమా ఎలా హైప్ అవుతుంది అనేది తనకి ఒక వ్యూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇండస్ట్రీలో ఉన్న టాక్ సంబంధించి, ఫ్యాన్స్ కి సంబంధించి ఇప్పుడు అంతా కూడా ఒకటే, అల్లు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయి. దానికి సంబంధించి పుష్ప 2 మూవీకి సంబంధించి మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ మాట్లాడట్లేదు, అంతా కూడా అందుకే సైలెంట్ గా ఉన్నారు అని చెప్పేసి అంతా అనుకుంటున్న టైంలో, సో ఈవెంట్స్ కూడా ఎవరైనా మెగా ఫ్యామిలీ వస్తారా అని ఎదురు చూసిన టైంలో ఎవరు రాకపోగా, అండ్ ఇంకా ట్విట్టర్ మొత్తం కూడా ఫ్యాన్స్ వార్ జరుగుతుంది, ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఈవెన్ మూవీకి సంబంధించి కూడా ఎవ్వరు కూడా మూవీకి సంబంధించి వెళ్ళొద్దు మెగా ఫ్యాన్స్ అంటూ కూడా పోస్టర్లు పెడుతున్నారు. ఈవెన్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కొంతమంది వీడియోస్ కొంచెం ఆ ఎంటీ ప్లేసెస్ లో కొంచెం వీడియోస్ తీసి కూడా పోస్ట్ చేయడం జరిగింది. మెగా ఫ్యాన్స్ లేకపోతే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ కూడా లేరు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఇంకొక డిస్కషన్ జరుగుతుంది, సినిమా హిట్ అయితే మెగా ఫ్యాన్స్ హిట్ చేశారని చెప్తారు, లేదు సినిమా ఏమైనా ఫ్లాప్ అయితే మెగా ఫ్యాన్స్ రాలేదు కాబట్టి. అంటే ఇప్పటికే ఆ ఇష్యూ నిన్న ఇటు అల్లు అర్జున్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని థ్యాంక్స్ చెప్తూ పెట్టిన పోస్ట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్లకు సంబంధించి మద్దతు ఇచ్చిందంటూ కూడా అటువంటి చర్చ జరుగుతోంది. టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి జీవో విడుదల చేసిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రికి ఇద్దరిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కాస్త ఇష్యూ కామ్ డౌన్ అయ్యింది అనుకుంటే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఆ ఇష్యూని ఇంకోసారి తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందంటూ కూడా చర్చ జరుగుతోంది. దీన్ని ఆ కోణంలో కూడా చూడొచ్చా రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ని? ఇప్పటికే అంటే నిన్న నాగబాబు చేసిన ట్వీట్ త్రూ కూడా మనం ఇటువంటి చర్చ నిన్న స్టార్ట్ అయింది. మళ్ళీ అంతా కూడా కామ్ అవుతుంది అనుకున్న టైంలో నాగబాబు చేసిన ట్వీట్ తో ఇది డెఫినెట్ గా అల్లు అర్జున్ కి సంబంధించి అని చెప్పేసి అంతా కూడా డిస్కషన్ నడిచింది. నేను ఫ్యాన్స్ వైపు నుంచి కూడా కొంతమంది సపోర్ట్ చేసినా, కొంతమంది నెగిటివ్ గా కూడా కామెంట్ చేసిన సిచ్యువేషన్ చూసాం. ఇటువంటి టైంలో ఆర్జీవీ ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు అంటే ఈవెన్ తను అరెస్ట్ అవుతారు అనుకున్న టైంలో తను మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఇంకా ఈవెన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడడం, ఇప్పుడు మళ్ళీ ట్వీట్ ఒకరిని రెచ్చగొట్టేలాగా, అంటే ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలాగా, విభేదాలు ఉన్నాయి అని కన్ఫర్మ్ చేసేలాగా, తను ఒక మెగాస్టార్ అయిపోయాడు, నెక్స్ట్ అయితే మెగాబలి అన్నట్టు కూడా ట్వీట్ పెట్టడం అనేది నిజంగా మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది నిజంగా చాలా హర్ట్ అయ్యే విషయమే, హర్ట్ అయ్యే ట్వీటే. మెగా ఫ్యాన్స్ నుంచి కూడా ఇది ప్రమోషన్ అని కొంతమంది అనుకున్నప్పటికీ కూడా డెఫినెట్ గా ఇది నెగిటివ్ గానే ట్వీట్ చేశాడు డెఫినెట్ గా అని చెప్పేసి అంతా కూడా అనుకుంటున్న సిచ్యువేషన్. సో దీనికి సంబంధించి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అటువైపు సపోర్ట్ ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు, ఇటువైపు సపోర్ట్ ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఈ ఫ్యాన్ వారు ఇంకా ముదిరే ఛాన్స్ అయితే ఈ ట్వీట్ తో డెఫినెట్ గా ఉంది.
సో ఇదంతా కూడా మూవీ రిజల్ట్ మీద పడే ఛాన్స్ ఉంది. మూవీ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి కలెక్షన్ కి సంబంధించి, అంటే భారీ బడ్జెట్ మూవీ, దీనికి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, నిజంగా సినిమా బాగుంటే ఏ ఫ్యాన్స్ అయినా చూస్తారా, సపోర్ట్ చేస్తారా, ఇదంతా కూడా మనకి కొద్ది గంటల్లో వెయిట్ చేస్తే కూడా తెలుస్తుంది. ఫ్యాన్స్ నిజంగా ఎటువంటి డెసిషన్స్ తో ఉన్నారు, ఎటువంటి మైండ్ సెట్ తో ఉన్నారు. మనం ఇంతకు ముందు చూసినట్టు కొంతమంది మాట్లాడుకున్నాం కూడా చూసాం. సో ఆ మైండ్ సెట్ అంతా కూడా అలాగే ఉండిందా, సినిమాని ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, సినిమా బాగుంటే అందరూ కూడా చూస్తారా, ఈ సినిమా బాగుంటే తర్వాత ఏమైనా మెగా ఫ్యామిలీ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది చూడాలి. అండ్ ఇంకా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత కూడా సోషల్ మీడియా మొత్తం కూడా బిఫోర్ జరిగిన కొన్ని ఈవెంట్స్ లో మెగాస్టార్ చిరంజీవిని పక్కన పెట్టడం, అల్లు అర్జున్ వీళ్ళంతా కూడా రామ్ చరణ్ చిరంజీవిని తీసుకుని మధ్యలోకి తీసుకొచ్చిన ఆ వీడియో ఒకటి కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి వీడియోస్, పాత వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు నిన్న ఈవెంట్ జరిగిన తర్వాత కూడా కొన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్న సిచ్యువేషన్ లో ఆర్జీవి మళ్ళీ ఇలా ట్వీట్ చేయడం అనేది నిజంగా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడమే. ఇది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఏదో ఒక క్లారిటీ రావాలి, లేదు అంటే ఆ మూవీ రిజల్ట్ మీదైనా కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు అనేది, ఆర్ విభేదాలు ఉంటే లేవు అనేది ఫ్యామిలీ నుంచి రావాలి. రైట్ అనింద్ర, మొత్తంగా అయితే మాత్రం రామ్ గోపాల్ వర్మ, సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇటు మెగా ఫ్యామిలీని మళ్ళీ కెలికారు రామ్ గోపాల్ వర్మ అనే చర్చ జరుగుతుంటోంది. అల్లు అర్జున్ న్యూ మెగాస్టార్ అంటూ ట్వీట్ చేశారు ఆయన. అందుకు పుష్ప 2 క్రేజ్ నిదర్శనం అంటూ ఆర్జీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అల్లు అర్జున్ బాహుబలి కాదు కానీ మెగా బలి ఆఫ్ స్టార్స్ అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవి. ఫ్యాన్ వార్ పెట్టద్దంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది కొత్త తరహా న్యూ స్టైల్ ఆఫ్ మూవీ ప్రమోషన్ అంటూ చెబుతూ ఉంటే మరికొంతమంది దీంతో విభేదిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇక్కడ మెగా కాంపౌండ్ నుంచి ఉన్న రియాక్షన్ రాబోతుంది. ఎందుకంటే చేసింది రామ్ గోపాల్ వర్మ కాబట్టి ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు మెగా కాంపౌండ్ నుంచి, మెగా కాంపౌండ్ కావచ్చు లేదా మెగా ఫ్యాన్స్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. నమస్కారం. రామయ్య, రోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో